నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఏపీలో ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు మరో 4 వారాల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే అటు వైసీపీ ఇటు విపక్ష కూటమి ఎన్నికల ప్రచార కార్యక్రమాలతో దూసుకుపోతున్నారు. మరి ఇదిలా ఉండగా ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో జనసేన పార్టీకి కేంద్ర ఎలక్షన్ కమిషన్ భారీ షాక్ నిచ్చింది. జనసేన గుర్తు అయిన గాజు గ్లాసును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది. జనసేన గుర్తు అయిన గాజు గ్లాసును ఫ్రీ సింబల్ జాబితాలో చేరుస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయంతో జనసేన నేతలు కంగుతిన్నారు. ఎన్నికల ముందు ఇలాంటి నిర్ణయం వెలువడడం ఆ పార్టీకి తీరని నష్టం కలిగిస్తుందని వాపోతున్నారు. జనసేన గుర్తుగా గాజు గ్లాసు గుర్తింపు తెచ్చుకున్న తరుణంలో దాన్ని ఫ్రీ సింబల్స్ జాబితాలోకి చేర్చడం చర్చనీయాంశంగా మారింది. దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో ఉన్న గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా వెల్లడించింది. దీనిలో ఏపీ నుంచి వైసీపీ, టీడీపీ గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో నిలిచాయి. తెలంగాణలో ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీలు ప్రాంతీయ పార్టీలుగా గుర్తింపు దక్కించుకున్నాయి. ఇక ఈ పార్టీలకు గతంలో కేటాయించిన గుర్తులను రిజర్వ్ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇదిలా ఉంటే జనసేన పార్టీని కేవలం రిజిస్టర్డ్ పార్టీల జాబితాలో చేర్చింది ఈసీ. దాని ప్రాంతీయ పార్టీగా గుర్తించలేదు. అంతేకాక ఆ పార్టీ గుర్తుగా గుర్తింపు పొందిన గాజు గ్లాసు గుర్తును ఈసీ ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది. ఇది జనసేన పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గత సార్వత్రిక ఎన్నికల్లోనూ జనసేన అభ్యర్థులు గాజు గ్లాసు గుర్తుపైనే పోటీ చేశారు. అయితే తాజాగా జనసేన పార్టీకి చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం లేకపోవడంతో నిబంధనల ప్రకారం ఎన్నికల సంఘం గాజు గ్లాసును ఫ్రీ సింబల్ గా ప్రకటించింది. మరి దీనిపై పవన్ కళ్యాణ్ ఎలా ముందుకు వెళతారో చూడాలి. ఎలక్షన్స్ లో పోటీ చేయబోయే పార్టీల కోసం కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని గుర్తులను రిజర్వ్ చేసి ఉంచుతుంది. జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలకు వాటి గుర్తులను కేటాయిస్తుంది. ఇక మిగతా పార్టీలు స్వతంత్ర అభ్యర్థుల కోసం ఫ్రీ సింబల్ జాబితాలో ఉన్న గుర్తులను కేటాయిస్తుంది. ఇక గతంలో వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికల్లో జనసేన గుర్తు అయిన గాజు గ్లాసును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది ఈసీ. నవతరం పార్టీ అభ్యర్థికి ఈసీ గాజు గ్లాసు గుర్తును కేటాయించింది కూడా. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని